మీకు 11 సీట్లు ఇచ్చినప్పుడు అసెంబ్లీకి వెళ్లకుండా ఈ రోజున కాకమ్మ కథలన్నీ కూడా చెప్తా ఉన్నారు. డిబేట్ లో కూర్చొని ప్రెస్ ముందు కూర్చొని మీకు ఇచ్చిన కనీస బాధ్యత చేయడం చేత కానీ మీకు మరొకసారి ప్రజలు ఇచ్చేటువంటి అవకాశం లేదు. మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు ప్రతిపక్ష పార్టీగా మేము చేయాల్సిన ప్రతి కార్యక్రమం చేసాం. 23 మంది ఉంటే ఏందండి పులుల్లాగా పోరాడాం. 151 మంది ఎమ్మెల్యేలకి ఉత్త పోపించాం. అల్లాడప్పగా రాజకీయం చేయదు తెలుగుదేశం పార్టీ. భాష బ్రహ్మనాయుడు గారు భాష మీరు ఆపుతారా నేను ఆపాలా? ఉత్సాహించాలంటే బాగోదు. ఉత్సాహించాలంటే నేను చాలా మాట్లాడుతున్నాను. గౌరవంగా మాట్లాడుకోండి. ఆగండి సార్, ఒక నిమిషం ఆగండి. ఖండిస్తున్నాను, ఆగండి. మీరు కంగారు పడమాకండి. విజయ్ గారు, మీ ముఖ్యమంత్రికి మీ లోకేష్ కి అందుకే భయపడిపోతున్నారు. అరే సిగ్గు లేకుండా మాట్లాడమాక. నేనేం మాట్లాడుతున్నా? విజయ్ గారు గౌరవంగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు దాకా చక్కగా మాట్లాడుకున్నారు. అలాంటి వద్దు. మన డిస్కషన్ లో అలాంటివి నేను ఎలా చేయను. దయచేసి హుందాగా మాట్లాడుకోండి. చక్కగా ఆ రోజు మీరు అందరూ కూడా కలిసి పోరాటం చేశారు, వైసీపీని గద్దె దింపారు. ఇది మాట్లాడుకోండి, దానికి తప్పలేదు. శేఖర్ రెడ్డి గారు, ఒక్క నిమిషం ఆగండి. ఎవరైతే అసభ్యకరంగా మాట్లాడతారో వారే గౌరవం కోల్పడతారు పబ్లిక్ లో. ఏదో ఒక చర్చ, మనము సబ్జెక్ట్ మీద మాట్లాడితే ప్రజల దగ్గర నుంచి మనం మన్నన పొందుతాం. అంతేగాని మనము ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటే పబ్లిక్ లో మనం వీక్ అవుతాం. వద్దులేనా, ఆగండి. ఓకే శేఖర్ రెడ్డి గారు, ఒక నిమిషం ఆగండి. వారు వెనక్కి తీసుకుంటున్నానన్నారు, మీరు ఆగండి దయచేసి. ఆగండి, వారు వెనక్కి తీసుకుంటున్నానన్నారు. ఇంకా వదిలేసండి దయచేసి. ఇలాంటి సిగ్గు లేని వాళ్ళు భారత రాజ్యాంగ నువ్వు మాట్లాడతావంటే మీ భాష, మీ మంత్రులు మాట్లాడిన భాష. శేఖర్ రెడ్డి, విజయ్ గారు మళ్ళీ వస్తాను, ఆగండి దయచేసి. మీ దగ్గర విజయ్ గారు ఆ లాంగ్వేజ్ వద్దు. మీకు ఆ లాంగ్వేజ్ కరెక్ట్ కాదు, వదిలేసేయండి దయచేసి. హుందాగా మాట్లాడుకోండి చక్కగా. ఆగండి శేఖర్ రెడ్డి గారు, ఆగండి ఒక నిమిషం. కృష్ణారెడ్డి గారు వద్దా? శేఖర్ రెడ్డి గారు ఆగండి. నాయుడు గారు ఒకే మాట. నేను హుందాగా చెప్పాను సార్, ఫ్లోలో నాదేదైనా పొరపాటున మాట్లాడుతున్నాను, వెనక తీసుకుంటాను, చింతిస్తున్నానని చెప్పాను. గౌరవప్రదంగా హుందాగా ఉండేది వారు వినలేదండి. అది విన్నారు కదా శేఖర్ రెడ్డి గారు. పొరపాటున ఫ్లో లో వచ్చింది, వెనక్కి తీసుకున్నారు గౌరవప్రదంగా. దయచేసి వదిలేసండి. కృష్ణారెడ్డి గారు సార్ 1 మినిట్ సార్, నేను 10 నిమిషాలు మాట్లాడా. ఎక్కడ కన్పార్లమెంటరీ ఓట్ మాట్లాడాలి. ఇప్పుడు ఎవరిని దూషిస్తూ మాట్లాడాలి. శేఖర్ రెడ్డి గారు వారు హుందాగా పొరపాటున ఫ్లో లో మాట్లాడారు, చక్కగా మాట్లాడారు. మధ్యలో ఫ్లో లో ఒక వార్డు మాట్లాడి వెనక్కి తీసుకున్నారు. వదిలేసండి.